ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోధుమ పిండితో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కప్పులు గోధుమ పిండి తీసుకుందాం. 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాం కదా, సోజీ వేసుకోండి, రవ్వ వేసుకోండి 4 స్పూన్లు, 1/2 టీ స్పూన్ వామ్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే 1/2 కప్ నూనె వేసుకున్నాం. ఇప్పుడైతే కలుపుకోండి అంతా పిండి 1 నిమిషం పాటు. ఇప్పుడైతే నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. చపాతీ పిండిలాగా, చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. ఇప్పుడైతే ఇట్లా పిండి అంతా గట్టిగా తడుపుకోండి. చపాతీ పిండిలాగా ఒక 10 నిమిషాల సేపు మూత మూసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. ఇప్పుడైతే పిండి బాగా నానింది. చపాతీ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా చపాతీ లాగా చేసుకోండి. కొద్దిగా పొడి పిండి వేసుకోండి. ఇప్పుడు ఇట్లా చపాతీ లాగా తిక్కుకోండి అంతా. ఇప్పుడైతే అంతా ఇట్లా చపాతీలాగా తిక్కుకున్నాం కదా. ఇప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. మీకు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు, దీంతో కట్ చేసే దాంతో అయినా కట్ చేయొచ్చు. అన్నీ ఇట్లా కట్ చేసుకోండి డైమండ్ షేప్ లాగా. మీకు ఏ షేప్ వస్తే ఆ షేపు. ఇప్పుడు అన్నీ ఇట్లా కట్ చేసినాం కదా, అన్నీ ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు అలా కట్ చేసుకున్నాం కదా, ఇంకా మిగతా పిండితో అంతా చపాతీలు అన్నీ ఇలానే చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకో చపాతీ తిక్కున్నాం కదా, మళ్ళీ అట్లానే కట్ చేసుకోండి. అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లో వేసుకోండి. ఇట్లయితే ఆయిల్ అయితే హీట్ అయింది. అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మంట చిన్నగానే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పిల్లలకి అయితే చిప్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఫ్రై అయినాయి, తీసుకుందాం ప్లేట్లో. అయితే తీసుకున్నాం కదా, మిగతావి కానీ అట్టనే వేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోండి, తిప్పేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, బాగా కాలుతాయి. ఇప్పుడైతే ఏగినాయి, తీసేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే చిప్స్ బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి.